హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి మీరు వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించవచ్చు. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. మనం చర్చిస్తున్నది 10వ అధ్యాయము భగవద్గీత విభూతి యోగము. సో విభూతి యోగంలో ఇప్పటిదాకా మనం 5 శ్లోకాలు చూసాము. 4 మరియు 5వ శ్లోకము పూర్తిగా మనం చూడలేదు, రైట్? సో అది ఇప్పుడు మనం చూస్తున్నాము. అందులో ఈ అధ్యాయము యొక్క ఉద్దేశం ఏంటి మనందరికీ తెలుసు. ఏ విధంగా భగవంతుడు ఈ భౌతిక జగత్తులో మనం ఉన్నప్పటికీ ఈ భౌతిక ఇంద్రియముల ద్వారా కూడా మనం ఏ విధంగా భగవంతుడి యొక్క అవగాహన పొందొచ్చు దాని గురించి చెప్తున్నారు. ఇంకా ఈ లోకంలో కనిపించే గుణాలన్నీ కూడా నా నుండే ఉద్భవించాయి అనే విషయము 4 మరియు 5వ శ్లోకాల్లో చెప్పారు. సో అందులో అనేక గుణాల యొక్క లిస్ట్ ఉందన్నమాట. సో అందులో మనము క్షమాగుణము ఫర్ ఎగ్జాంపుల్ పోయిన క్లాస్లో చర్చించాము, రైట్? సో ఆ విధంగా ఆ, ఇప్పుడు మరికొన్ని గుణాలు ఇవాళ మనం చూడబోతున్నాము. సో ఆ, నేను ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను. సో మనం పోయినసారి ఆ, ఇప్పటిదాకా ఈ శ్లోకంలో బుద్ధి, జ్ఞానము, సందేహము, మోహము లేకపోవడము, క్షమాగుణము, రైట్? ఇది మనం చూసాం ఇప్పటిదాకా. సో దాని తర్వాత నెక్స్ట్ గుణం ఏంటి? సత్యము. ఉం? సత్యము తర్వాత ఇంద్ర నిగ్రహము, మనో నిగ్రహం, అది కూడా మనం చూస్తాము. సో సత్యము అంటే ఏంటి? సత్యం పలకడం, చాలా సింపుల్. సో నిజం చెప్పడం. నిజం చెప్పడం. కానీ దీని అర్థం కేవలం నిజం చెప్పడం దాకానే లిమిటెడ్గా లేదు, దీన్ని ఎక్స్టెండెడ్ అండర్స్టాండింగ్ కూడా ఉంది. సో దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 10 మంది ముందు వెళ్ళి నేను ఏదైతే నేను లేను యాక్చువల్గా ఆ విధంగా నేను ప్రవర్తిస్తున్నాను అనుకోండి, అక్కడ కూడా సత్యం బ్రేక్ అయినట్టు లెక్క. కరెక్ట్, నేను అక్కడేం మాట్లాడలేదు. ప్రవర్తన ద్వారా కూడా అబద్ధాలు చెప్తారు కొంతమంది. ప్రవర్తన ద్వారా అంటే దీన్నే కపటం అంటారు. ఏమంటారు? కపటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న సాధకుడిని, కరెక్ట్? నేను ఏదో భక్తి చేస్తున్నాను, 16 మాలలు చేస్తున్నాను, మీరు నా గురించే చెప్తున్నాను. కానీ నేను ఒక పెద్ద చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి శుద్ధ భక్తుడిలాగా యాక్టింగ్ చేస్తున్నాను అనుకోండి మీ అందరి ముందు వచ్చేసి, దాని అర్థం ఏంటి? ఇది కపటం. కరెక్ట్. సో సత్యం పలకకపోవడము అని అంటే కపటం ఉండడం, రైట్? సో కపటము మన ప్రవర్తన, మనము ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఉం? అలా. అయితే మీకు అందరికి తెలుసు, ఒక అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని దాచడానికి ఇంకెన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, కరెక్ట్? సో 2 ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ. ఒకటేంటంటే ఖచ్చితంగా ఏదైనా ఒక రోజు దొరికిపోతాం. ఈ అబద్ధాల గేమ్ ఎక్కువ రోజులు నడవదు, కరెక్ట్? ఎన్ని ఎన్ని అబద్ధాలు గుర్తు పెట్టుకుంటారు? అక్కడ అది చెప్పాను, ఇక్కడ ఇది చెప్తాను. ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాం? ఏదైనా ఒక రోజు ఖచ్చితంగా మనం దొరికిపోతాం. అది ఫస్ట్. రెండవది, అబద్ధాలు చెప్పిన తర్వాత చాలా సహజంగా ఉన్న రోజులంతా కూడా మనకి మానసిక ఆందోళన కలుగుతుంది. మనం ఏదో అబద్ధాలు చెప్పేసి సుఖంగా ఉండగలుగుతారా? ఎవరైనా ఉండలేరు. మానసిక ఆందోళన ఖచ్చితంగా కలుగుతుంది. సో ఆ ఒక పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో వాస్తవంగా చెప్పాలంటే అబద్ధాలు చెప్పి పెద్దగా సాధించేది ఏమీ లేదు. అనవసరంగా ఇంకా దుఃఖాన్ని ఆహ్వానించుకుంటాం.
సో అందుకనే మనకు డీలింగ్స్ చాలా క్లీన్గా ఉండాలి. వైష్ణవులు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా సత్యము పలుకుతారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సత్యం పలకడము, ఇంకా మనము ఉన్నదున్నట్టుగా ప్రవర్తించడం. దీన్ని ట్రాన్స్పరెంట్ వాయా మీడియం అంటారు. కరెక్ట్. ట్రాన్స్పరెంట్ వాయా మీడియం అంటే ఏది కూడా అనవసరంగా షో షైనింగ్ చేసి లేనిది ఉన్నట్టుగా చేసి చూయించేది వైష్ణవులు ఎప్పుడు కూడా చేయరు, భక్తులు ఎప్పుడు కూడా చేయరు. యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ అంటారు. కరెక్ట్. ట్రాన్స్పరెంట్ అంటే అద్దం లాగా. ఎటువంటి అద్దం? ఈ మన ఇంట్లో ఉండే మిర్రర్ కాదు. కారు అద్దం ఎలా ఉంటుంది? ఇక్కడి నుంచి చూస్తే అక్కడి నుంచి కనిపిస్తుంది. కరెక్ట్. ఆ విధంగా ఉంటారు భక్తులు. వాళ్ళ హృదయం అంత క్లీన్గా ఉంటుంది అనమాట. సో అటువంటి గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కపటం అనేది చాలా చాలా భయంకరమైనటువంటి క్వాలిటీ. ఈ కపటం చేసి మనము ఈ లోకంలో ఉండే వాళ్ళందరినీ మోసం చేయొచ్చు, కానీ భగవంతుణ్ణి మోసం చేయరాదు. ఈ కపటం అనేది దుర్వాసన లాంటిది. దుర్వాసన ఎంత దాచుకున్నా కానీ అది ఖచ్చితంగా స్మెల్ వస్తుంది. కరెక్టా కదా? రైట్. సో స్మెల్ వచ్చేస్తుంది. అరే ఎక్కడి నుంచి దుర్వాసన వస్తుంది? కరెక్ట్. ఆ విధంగా మీ ఇంట్లో డస్ట్బిన్ ఉంది, 10 రోజుల నుంచి అందులో నుంచి మీరు చెత్త పారేయలేదు, చాలా దుర్వాసన వస్తుంది. దాని మీద ఎంత కవరింగ్ చేసినా కానీ, ఎంత దాచేసినా కానీ స్మెల్ మాత్రం వస్తుంది. కరెక్ట్. అదేవిధంగా మన హృదయంలో కల్మషాలు, అనర్థాలు ఉన్నాయి, కానీ మనం అనవసరంగా కవరింగ్ చేసి అలా చేస్తే ఏమవుతుంది? ఆ స్మెల్ ఖచ్చితంగా వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఇతరులకు తెలిసిపోతుంది. కరెక్ట్. సో అందుకనే మన డీలింగ్ ఏదైతే ఉందో చాలా ఓపెన్గా పక్కాగా ఉండాలి. సో ఎప్పుడు అందుకనే మనం వినమ్రతతో ఉండడం చాలా సేఫ్. కరెక్ట్. దట్ ఈస్ బెస్ట్ పాలసీ అనమాట. ఇంకా భగవంతుడు కృష్ణుడు ఆ, 17వ అధ్యాయంలో కూడా చెప్తారు, సత్యం పలకడం అనేది ఒక తపస్య. నిజంగా కలియుగంలో సత్యం పలకడం చాలా డిఫికల్ట్. అంటే పలుకుతాము, కానీ ఎల్లప్పుడూ సత్యం పలకడం అంటే ప్రభుజీ కొంచెం డిఫికల్ట్. ఎప్పుడెప్పుడు అబద్ధాలు కూడా ఆడాల్సి వస్తుంది. కరెక్ట్. రైట్. సో అందుకనే కృష్ణుడు తపస్య గురించి మాట్లాడినప్పుడు 3 రకాల తపస్యల గురించి చెప్తారు. మానసిక తపస్య, శారీరక తపస్య, ఇంకా వాక్కు యొక్క తపస్య. సో వాక్కు యొక్క తపస్య అంటేనే సత్యం పలకడం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అని చెప్పారు. సో వాక్కు యొక్క తపస్య ఏంటి? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చేయత్. ఇతరులకు విచలన కలిగించే విధంగా మాట్లాడకపోవడం, అది కూడా ఒక తపస్య. జనరల్గా మనం ఇప్పుడు కూడా మాట్లాడతాము, దాని ద్వారా ఇతరులకు విచలన కలుగుతుంది. అలా ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. రైట్. సత్యం పలకాలి, కానీ సత్యాన్ని కొంచెం మృదువుగా పలకాలి, సరైన విధానంగా పలకాలి. కరెక్ట్. సో అందుకనే అనుద్వేగకరం వాక్యం సత్యం, ఇంకా ప్రియం హితం, ప్రియ హితం చేయత్. ఇంకా మనం పలికేది ఇతరులకు హితము. హితము అంటే ఏంటి? బెనిఫిషియల్గా ఉండాలి, వాళ్ళకి అవసరపడేటట్టు ఉండాలి. అనవసరమైన విచ్చలవిడిగా ఏది ఆ సినిమా గురించి, ఈ సినిమా గురించి, ఫిల్మ్ స్టార్ గురించి, దానికి ఆ వ్యక్తికి ఉపయోగం లేదు, చెప్పేవాడికి కూడా ఉపయోగం లేదు. అనవసరంగా టైం వేస్ట్. దీన్నే ప్రజల్ప అంటారు. కరెక్ట్. సో అందుకనే మనం పలుకుతున్నప్పుడు ఏది మాట్లాడినా కానీ మన వాక్ శక్తి మనకు భగవంతుడు ఇచ్చారు. ఆ వాక్ శక్తిని సరిగ్గా ఉపయోగించాలి. అనవసరంగా చిట్ చాటింగ్లు చేయడం కానివ్వండి, ప్రజల్ప చేయడం దాంట్లో పెడితే వాక్ శక్తిని వేస్ట్ చేస్తున్నట్టు లెక్క. ఇంకా ఇదే వాక్కుతో మనం సత్యం పలకాలి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు అందరికి తెలుసు, సత్యం, శౌచం, దయ, తపస్య. ధర్మానికి 4 కాళ్ళు అంటారు కదా. ఇవి 4 కాళ్ళు ఇవే. అందులో నుంచి ఒక కాలు ఏంటి? సత్యం. సో అందుకనే ఎప్పటిదాకా సత్యం ఉంటుందో అప్పటిదాకా కనీసము ధర్మము, ఆ మిగతా 3 కాళ్ళు లేకపోయినా ఈ ఒక్క కాలు ద్వారా కూడా ధర్మం అనేది వ్యాప్తమై ఉంటుంది. సో అందుకనే సత్యం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇప్పుడు చాలా గుణాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క క్లాస్లో ఒక గుణం చెప్తే మనకు సంవత్సరాలు సంవత్సరాలు పడతాయి. సో వి విల్ మూవ్ అహెడ్ విత్ ద నెక్స్ట్ వన్. దమహ. నెక్స్ట్ ఏంటి? దమహ. మీరు ఆ శ్లోకంలో చూడొచ్చు. దమహ అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం. రైట్. మనకు ఇంద్రియాలు ఉన్నాయి కదా. టోటల్గా ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? ఎవరు చెప్తారు? 5 ఇంద్రియాలు. ప్రభుజీ 10 ప్రభుజీ 10 5 ఇంద్రియాలు. 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియాలు కలిపి 10. కరెక్ట్.
సో టోటల్ ఇంద్రియములు ఎన్ని ఉన్నాయి? 10. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, రైట్. సో 5 జ్ఞానేంద్రియములు మన అందరికీ తెలుసు. ఐస్, నోస్, టంగ్, ఇయర్స్ అండ్ టచ్. ఇంకా 5 కర్మేంద్రియములు ఏంటి? ఒకటి వాక్ శక్తి, కర్మేంద్ర, స్పీచ్ అంటారు. రెండవది కాళ్ళు, మూడవది చేతులు, ఇంకా మిగతా 2 మలమూత్రను విసర్జన చేసేటటువంటి ద్వారాలు. అవి ఈ టోటల్గా 10 కర్మేంద్రియములు మనకున్నాయి, రైట్. సో ఈ ఇంద్రియములను దేనికోసం ఇచ్చారు? ఈ భౌతిక శరీరం రావడానికి వెనకాల ఏంటి కారణం? జీవాత్మకి కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు తీర్చుకోవాలంటే శరీరం కావాలి. ఒప్పుకుంటారా? ఒకసారి ఊహించండి, మీకు గులాబ్ జామున్ తినాలనే కోరిక ఉంది, కానీ మీరు గమనించారా, నాకు నాలుగే లేదు. సో నాలిక అనే ఇంద్రియం మీకు లేకపోతే మీరు ఆ గులాబ్ జామున్ కోరిక ఎలా తీర్చుకుంటారు? సరే, నాలికే ఉంది, కాళ్ళు చేతులు లేవు మీకు, అప్పుడు కూడా కోరిక ఎలా తీరుతుంది? ఎవరైనా వచ్చి మీ నోట్లో పెడితే అది వేరే విషయం. సో ఆ విధంగా ఈ భౌతిక జగత్తులో జీవాత్మకి భౌతిక శరీరం పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇది ఎందుకు అవుతుందో తెలుసా? ఎందుకంటే భౌతిక కోరికలు జీరో అవ్వట్లేదు. ఎప్పటిదాకా అయితే భౌతిక కోరిక ఉంటుందో అప్పటిదాకా శరీరం ఎత్తుతూనే ఉండాలి, పునరపి జననం అవుతూనే ఉంటుంది. సో అందుకే ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఒక వ్యక్తి ఎందుకు పునర్జన్మ ఎత్తుతూ ఉంటాడు, ఎందుకు ఈ భౌతిక జగత్తులో తిరుగుతూ ఉంటాడు? నానా కష్టాలు అనుభవించాలి, మామూలు విషయం కాదు భౌతిక జగత్తులో. ఎందుకు? భౌతిక కోరికలు తీరలేదు కాబట్టి. సో అందుకనే భక్తులు ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళు ఒక్క ఒక్క విషయం మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భౌతిక కోరికల నుండి ఎంత తొందరగా మనం బయటకు వచ్చేసి జీరో చేసుకుంటామో అంత మనం సేఫ్గా ఉంటాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా చేయాలని చెప్తాను నేను ఇప్పుడు. సార్, ప్రాబ్లం మాట్లాడాము, సొల్యూషన్ కూడా చెప్పండి ప్రభుజీ, రైట్? దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఈ ఇంద్రియములను ఇచ్చింది యాక్చువల్గా జనరల్గా జీవాత్మక కోరికలు ఉంటాయి, కోరికలు తీర్చుకోవడానికి, నో డౌట్. ఇవే ఇంద్రియములు మన బంధానికి కారణమవుతున్నాయి, ఒప్పుకుంటారా? ఎందుకంటే ఈ ఇంద్రియముల యొక్క డిమాండ్ని ఫుల్ఫిల్ చేయడానికి, కరెక్ట్, ఇంద్రియముల నుండి మనము అనేక కార్యాలు చేస్తాము, రైట్. సో ఈ అన్ని 10 ఇంద్రియముల యొక్క లీడర్ ఎవరు? మనసు, కరెక్ట్. సో యాక్చువల్గా చూస్తే మనకి 13 ఇంద్రియములు ఉన్నాయి. 10 స్థూలమైన ఇంద్రియములు, 3 సూక్ష్మమైన ఇంద్రియములు. ఆ 10 స్థూలములో 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు ఉన్నాయి. ఇంకా 3 సూక్ష్మమైన ఇంద్రియములలో మనసు, బుద్ధి, అహంకారం ఉంది. సో ఈ మనసు అనేది అన్ని ఇంద్రియములకు లీడర్ అని చెప్పారు శాస్త్రాల్లో. ఇది భాగవతంలో వస్తుందన్నమాట. ఎందుకు చెప్పండి? కోరిక అనేది మనసులో వస్తుంది, ఆ కోరిక తీర్చడానికి ఇంద్రియములను ఉపయోగిస్తాం. గులాబ్ జామున్ తినాలనే కోరిక నాలుక చెప్పలేదు మీకు, మనసు చెప్పింది. అది తింటే చాలా టేస్టీగా ఉంటుంది, పోయినసారి కూడా తిన్నావు, గుర్తుందా? ఆ, ఇప్పుడు ఈ కోరిక వ్యక్తం అవుతుంది, అప్పుడు ఈ శరీరం వెళ్ళి ఆ కోరికను తీరుస్తుంది అనమాట, రైట్. సో ఈ దీని వల్లనే ఒక జీవాత్మ కంటిన్యూస్గా భౌతిక శరీరాలు ఎత్తడం అనేది జరుగుతుంది. సో అందుకనే కృష్ణుడు ఏం చెప్పారంటే, ఈ ఇంద్రియములను నిగ్రహించడం అంటే ఇప్పుడు ఆ, కళ్ళు మూసుకొని ఉండండి, చెవులు మూసుకొని ఉండండి, అలా అయితే చేయరాదు కదా. అలా ఎన్ని రోజులు చేస్తాం? భగవద్గీత ఫిలాసఫీ అది కాదు. ఆ, కళ్ళు చూడకండి, అంటే కళ్ళు మూసుకోండి, అలా కాదు. కానీ భగవద్గీత మనకి పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇస్తుందన్నమాట. అయితే ఒక విషయం కృష్ణుడు ఏం చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంద్రియ నిగ్రహం మనం చెయ్యాలి అని అంటే 2 విషయాలు గమనించాలి. ఒకటి నిగ్రహము, రెండవది నియుక్తము. సో దీని అర్థం ఏంటి? నిగ్రహం అంటే బయటి ప్రపంచం నుండి వచ్చే చెడు ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, చెడు విషయాలు ఏవైతే ఉన్నాయో, దాన్ని ఎంతవరకైతే అంతవరకు లోపలికి రానివ్వకుండా చూసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్, కరెక్ట్. ఇంకా రెండవ స్టెప్ ఏంటి? నియుక్తము. నియుక్తం అంటే ఇంద్రియములకు ఆధ్యాత్మికమైనటువంటి ఎంగేజ్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా ఇంద్రియములు సేఫ్గా ఉంటాయి, నిగ్రహంలో ఉంటాయి. ఎందుకంటే కేవలం ఫస్ట్ స్టెప్ చేశారనుకోండి, సెకండ్ స్టెప్ చేయలేదు మీరు. సెకండ్ స్టెప్ ఏంటి? ఈ ఇంద్రియములను పాజిటివ్గా ఆధ్యాత్మిక కార్యాలలో ఉపయోగించడం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎటువంటి చెడు విషయాలను మన సిస్టంలో ఎంటర్ అవ్వనివ్వకుండా ఉండడం. సో కేవలం ఫస్ట్ స్టెప్ చేశాను, ప్రాబ్లం ఏంటి? ఎవరైనా చెప్తారా? హ్యాండ్ రేస్ చేయండి.
కేవలం ఫస్ట్ స్టెప్ చేశానండి, దాంట్లో ఏం ప్రాబ్లం? పడిపోయే ఛాన్స్ ఉంటది ప్రభుజీ మళ్ళా. మళ్ళీ ఏమవుతుంది? పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ, ఓకే, ఫైన్. ఇంకా ఎస్, ప్రతాప్ రెడ్డి గారు అన్మ్యూట్ చేశారు, చెప్పండి. ప్రభుజీ, మనం ఎంత వద్దని అనుకుంటామో అది మళ్ళీ ఇంకా కావాలా కావాలా అనే కోరిక ఇంకా ఎక్కువ అవుతుంది దానివల్ల నిగ్రహించుకోవడం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, నైస్. ఇంకా ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఇన్పుట్ చెప్పండి. 48 మంది ఉన్నారు క్లాస్లో, చెప్పండి మీకు మనసులో ఏముందో ఆలోచన, మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్? ప్రభుజీ హరికృష్ణ ప్రభుజీ, ఒకసారి హరే కృష్ణ. క్వశ్చన్ రిపీట్ చేస్తారా ప్రభుజీ? ఓకే, ఐ విల్ రిపీట్ థర్డ్ టైం నౌ. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంద్రియ నిగ్రహంలో ఎటువంటి చెడు ఆ, విషయాలను లోపలికి మన ఇంద్రియముల ద్వారా మన సిస్టంలోకి రానివ్వకపోవడం, అది కూడా. ఇంకా రెండవది ఏంటంటే ఇంద్రియములను పాజిటివ్గా ఆధ్యాత్మిక కార్యాలలో నియుక్తం చేయడం. కేవలం ఫస్ట్ ఆప్షన్ చేస్తే ప్రాబ్లం ఏంటి, సెకండ్ చేయకుండా ఉంటే? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. మనం మంచి హరే కృష్ణ. మంచి విషయాలు చెడు చెడు విషయాలు వదిలేస్తే సరిపోదు ప్రభుజీ. మనం మంచి Hmm. విషయాలు వింటేనే మనం చెడు విషయాలు మర్చిపోగలం, లేదంటే చెడు మానడం కష్టం ప్రభుజీ. ఓకే, గుడ్, థ్యాంక్ యూ, మంచి పాయింట్స్ చెప్పారు. సో కేవలం ఇంద్రియ నిగ్రహం ద్వారా ఏమవుతుందంటే ఇంద్రియములకు బై డిఫాల్ట్ స్వభావం ఉంది, దానికి ఏదైనా ఒక ఎంగేజ్మెంట్ కావాలి. ఇది మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, సో వాడు ఒక దానితో ఆడుకుంటున్నాడు, అది వాడికి సేఫ్ కాదు, అయినా కానీ ఆడుకుంటున్నాడు. అది ఆడకు, దానితో ఆడకు ఆడకు అని చెప్తే వింటాడా? దాన్నే ముట్టుకుంటాడు వెళ్ళి. దానికి బదులుగా మీరు వేరేది ఇచ్చారనుకోండి, అది కాదు నాన్న ఇది తీసుకో, దానికంటే పెద్దది చూడు, కలర్ఫుల్గా ఉంది, అలా చెప్తే దాన్ని మర్చిపోయి దీన్ని తీసుకుంటాడు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఇదే విధంగా ఇంద్రియములను కూడా కేవలం నేను చెడు చూడను, నేను చెడు వినను, నేను చెడు మాట్లాడను, ఇలా ఎన్ని రోజులు చేస్తాం? ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, దట్స్ ఇట్. సో అందుకనే ఈ ఇంద్రియ నిగ్రహం అనేది అసలుగా ఈ 2 స్టెప్స్ ఫాలో చేస్తేనే కంప్లీట్ అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఉన్నది భౌతిక జగత్తులో. ఇంకా సెకండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఒక రకంగా బ్యాడ్ న్యూస్, మనం ఉన్నది కలియుగంలో. కలియుగంలో ఎన్ని చెడు ఇన్పుట్స్ నడుస్తున్నాయి చూడండి. ఒక కాలంలో సరే కొన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం అంత చెడు ఇన్పుట్స్ లేవు బయట. అజామిలుడు కథ వింటాం కదా మనం. అజామిలుడు ఏదో అడవికి వెళ్ళాడు, అక్కడ ఏదో చెడు దృశ్యం చూశాడు, పతనమయ్యాడు. అటువంటి చెడు దృశ్యాలు ప్రతి గల్లీ గల్లీలో నడుస్తున్నాయి ఇవాళ. చెప్పండి, గ్రూప్స్లలో ఫార్వర్డ్స్ వస్తూ ఉంటాయి, మొబైల్లో, ఇంటర్నెట్, యూట్యూబ్ షార్ట్స్ మళ్ళీ. సో ఈ విధంగా ఇన్ని చెడు ఇన్పుట్స్ నడుస్తున్నప్పుడు ఎంతకని ఆపగలుగుతాం మనం, రైట్? సో అందుకనే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇంద్రియ నిగ్రహం. సో అందుకనే భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు, ఈ 2వ అధ్యాయం చాలా చాలా పవర్ఫుల్ అధ్యాయం యాక్చువల్గా. అక్కడ స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పినప్పుడు ఈ విషయం చెప్తారు. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం ఏంటంటే తన ఇంద్రియములు తన నిగ్రహంలో ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మనం స్థితప్రజ్ఞులు అవుతున్నామా లేదా అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు, ఇంద్రియములు ఎంత కంట్రోల్లో ఉన్నాయి. కరెక్ట్. సో అందుకనే అక్కడ కృష్ణుడు చెప్తారనమాట, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహార. నిరాహార అంటే ఎటువంటి ఆహారం లేకుండా. అయితే అక్కడ ఏం చెప్తున్నారు కృష్ణుడు, ఒక వ్యక్తి ఇంద్రియములకు ఎటువంటి ఆహారం లేకుండా పెట్టొచ్చు. దాని అర్థం ఏంటి, ఎటువంటి బయట నుంచి చెడు ఇన్పుట్స్ రాకుండా దానికి అటువంటి ఆహారం పెట్టకుండా ఉండొచ్చు. కానీ దాని ద్వారా ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఆ కల్మషం అంతా మనసులో కూడా ఉంది కాబట్టి. ఇంద్రియములను ఆపేశారు కానీ మనసులో గుడుగుడు గుడుగుడు గుడు నడుస్తుంది. కరెక్టా? ఎందుకంటే ఆ చెడు సంస్కారం మనసులోకి ఎప్పుడూ ఎంటర్ అయిపోయింది. సో ఎంత బయట నుంచి మీరు ప్రివెంట్ చేసినా కానీ లోపల ఉన్న కల్మషం ఎలా పోతుంది? మనసులో ఉన్నది. సో ఆ కల్మషం వల్ల మనసు మళ్ళీ మళ్ళీ ఫోర్స్ చేస్తుంది, పర్వాలేదు. సో ఒక వ్యక్తి తాగుబోతున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్, తను ఏదో నానా కష్టాలు పడి తను తాగుడు ఆపేశారు, మానేశారు, మానిపించారు.
సో తనని ఇది తాగకు అది తాగకు బీర్ షాపు అక్కడి నుంచి అంతా దూరం తీసుకెళ్లారు ఒక ప్రదేశంలో. అక్కడ ఏమీ లేదు తాగడానికి ఫర్ ఎగ్జాంపుల్. కానీ తన మనసు శాంతంగా ఉంటుందా? ఉండదు. ఎంత విచలన కలుగుతుందంటే ఆ వ్యక్తి మళ్ళీ ఏది చేసైనా మళ్ళీ వెళ్ళి దాన్ని సాధించి తాగడానికి ప్రయత్నిస్తాడు. మనసు లోపల నుంచి ఫోర్స్ చేస్తుంది, బలవంతం చేస్తుంది. ఎందుకంటే ఆ కల్మషం మనసులో కూడా ఉంది కాబట్టి. రైట్. సో అందుకనే ఈ ఇంద్రియములను బయట నుంచి ఇన్పుట్స్ రాకుండా ఉంచడం అనేది కూడా ఇంపార్టెంటే. ఆ, కానీ దానితో సహా ఇంకోటి చేయాలి, అప్పుడు ఇది సాల్వ్ అవుతుంది. ఇంద్రియములను ఆధ్యాత్మిక కార్యాలలో సేవలో ఉపయోగించాలి. అప్పుడేమవుతుంది? ఇంద్రియములకు ఎంగేజ్మెంట్ దక్కుతుంది. రెండవది, ఇంద్రియములు శుద్ధము కూడా అయిపోతాయి. కరెక్ట్. సో ఇది సీక్రెట్ ఫార్ములా శాస్త్రాల్లో. అందుకనే మనం చూస్తాం అంబరీష్ మహారాజు ఇదే చేశాడు. సవై మనః కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరౌ హరేర్మందిరమార్జనాదిశో శృతిం చకారాచ్యుత సత్కథోదయే. ఆ శ్లోకాల సిరీస్లో అంబరీష్ మహారాజు తన అన్ని ఇంద్రియములను భగవంతుడి సేవలో ఉపయోగించాడు. సవై మనః కృష్ణ పదారవిందయో, తన మనసును కృష్ణుడి యొక్క స్మరణలో పాదపద్మములను స్మరించడంలో ఉపయోగించాడు. చూడండి, మనసు ద్వారా నేను ఏదైనా స్మరించవచ్చు. ఆ చాయిస్ మనకుంది. కరెక్ట్. సో ఏం స్మరించాలి? కృష్ణుడి గురించి స్మరించాలి, కృష్ణుడి యొక్క లీలను స్మరించాలి. ఇంకా వచాంసి వైకుంఠ గుణానువర్ణనే, వాక్కు ద్వారా తను భగవంత్ లీల మాట్లాడడము కోసం ఉపయోగించాడు. చెవులను హరికథ వినడానికి ఉపయోగించాడు. నాలుకను భగవంతుడికి అర్పించినటువంటి తులసి ఇంకా మహాప్రసాదాన్ని తినడానికి ఉపయోగించాడు. కాళ్లను నడుచుకుంటూ మందిరానికి వెళ్ళడానికి ఉపయోగించాడు. చేతులను కరవు, కర అంటే చేతులు, కరవు హరేర్ మందిర మార్జనాదృశో, హరి మందిరాన్ని తుడవడానికి ఉపయోగించాడు. అంబరీష్ మహారాజు గొప్ప రాజు అయినప్పటికీ తాను సొంతంగా వెళ్ళి మందిరాన్ని క్లీన్ చేసేవాడు. తను విగ్రహారాధన చేసేవాడు. ముకుందలింగాలయ దర్శనే దృశౌ అని చెప్పారు. శ్రీమత్తులస్య రసనాం తదర్పితే ఘ్రాణం చ తత్పాద సరోజ సౌరభే అని చెప్పారు. సో ఆ విధంగా తన ముక్కును భగవంతుడికి అర్పించినటువంటి పువ్వులను ఆ వాసన పీల్చడానికి తను ఉపయోగించాడు. సో ఈ విధంగా అన్ని ఇంద్రియములను భగవత్ సేవలో నియుక్తం చేశాడు అంబరీష్ మహారాజ్. సో అందుకనే భక్తి యోగ మార్గంలో సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది, అష్టాంగ యోగంలో సేఫ్టీ తక్కువ ఉంది. ఇది కృష్ణుడు చెప్తారు 12వ అధ్యాయంలో. ఎందుకంటే అష్టాంగ యోగంలో మీ బలం మీద మీరు తపస్సు చేస్తున్నారు, కానీ భక్తి యోగంలో భగవంతుడి కృపని అడ్డం పెట్టుకొని మనం భక్తి చేస్తున్నాం. మన దగ్గర ఏం శక్తి ఉంది చెప్పండి మాయను అధిగమించడానికి? మాయ ఎంత పవర్ఫుల్! ఒక ఏనుగు ముందు చీమ ఎలా ఉంటుంది, అది మన పరిస్థితి. సో ఆ విధంగా అష్టాంగ యోగం చేసే వాళ్ళు వాళ్ళే సొంతంగా కష్టపడి శ్రమ చేసి ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం చేయాల్సి వస్తుంది. కానీ భక్తి యోగంలో అలా కాదు. భక్తి యోగంలో ఈ ఇంద్రియములను భగవంతుడి సేవలో ఉపయోగిస్తేనే అది సేఫ్గా ఉంటుంది, ఇంద్రియములు శుద్ధముగా అయిపోతాయి అన్నమాట. సో అందుకని కృష్ణుడు చెప్పారు ఈ విషయం. ఇదేదో మేము చెప్పేది కాదు కాదని అలా కాదు. 61st verse, వాట్ ఈస్ దట్? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పారు. అందుకనే ఈ ఇంద్రియములు నిగ్రహించి నా వైపు తీసుకురా, నా సేవలో నియుక్తం చేయి అని చెప్పారు 2వ అధ్యాయంలో క్లియర్గా. అలా చేస్తే ఇంద్రియములు సేఫ్గా ఉంటాయి. సో మనం ఏమంటే ఇప్పుడు కళ్ళ ద్వారా ఈ భౌతిక సౌందర్యాన్ని చూడాలనే ఒక సహజమైనటువంటి ప్రవృత్తి ఉంటుంది. ఆ భౌతిక సౌందర్యం అనేది మనకు ఎటువంటి సంతృప్తిని కలిగించదు. కరెక్ట్. ఇదే కళ్ళతో మనం ఒకవేళ భగవంతుడి సౌందర్యాన్ని చూస్తే, రోజు కూడా దర్శనం తీసుకుంటే, ఇవాళ రేపైతే మొబైల్లో ఫొటోస్ వచ్చేస్తున్నాయి, మంచిగా భగవంతుడి యొక్క దర్శనం తీసుకోవచ్చు, మందిరానికి వెళ్ళి దర్శనం తీసుకోవచ్చు. రైట్. అలా ఏమవుతుంది బెనిఫిట్? ఒకటి ఏంటంటే మన ఇంద్రియములను అంటే కంటిని మనం ఏం చేసాము, భగవంతుడితో రిలేషన్లో ఉపయోగించాము. సెకండ్ ఏమవుతుంది, దాని ద్వారా దృష్టి కూడా శుద్ధమైపోతుంది.
దాని ద్వారా ఇక భౌతిక సౌందర్యం చూడాలనే కోరిక పోతుంది, మెల్లిమెల్లిగా చచ్చిపోతుంది ఆ కోరిక కూడా. ఇది అవుట్పుట్ అన్నమాట. రైట్. ఆ విధంగా అన్ని ఇంద్రియములు, ఇప్పుడు చెవులు ఉన్నాయి, చెవుల ద్వారా ఏదన్నా ఒకటి వినాలనే కోరిక ఉంటుంది. రైట్. సో హరికథ వినొచ్చు, పాటలు వినాలనే కోరిక ఉంటుంది. కరెక్ట్. మ్యూజిక్, సో మ్యూజిక్ తప్పు కాదు. కరెక్ట్, అది సహజమైనటువంటి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కొంతమందికి. సో భజన వినొచ్చు, ఎన్నో భజనలు ఉన్నాయి. ఆ, అన్నమాచార్యుల వారి మంచి మంచి భజనలు ఉన్నాయి, అది వినొచ్చు. మ్యూజిక్ వినకండి అని చెప్పట్లేదు. పాటలు పాడే ప్రవృత్తి ఉంటుంది కొంతమందికి. ఎప్పుడు కూడా నోరు ఖాళీగా ఉండదు, పాటలు పాడుతూ ఉంటారు ఏదన్నోటి. సో సినిమా పాటలు పాడేదానికంటే కృష్ణుడి పాటలు భజనలు పాడొచ్చు. కరెక్ట్. సో ఆ విధంగా అన్నింటినీ మనము ఇలా పాజిటివ్గా ఉపయోగిస్తేనే అప్పుడు ఇంద్రియములు కంట్రోల్లో ఉంటాయి. ఈ ఇంద్రియ నిగ్రహం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి చెందడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఇంద్రియాణం హిచరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభస. ఒక్క ఇంద్రియము కూడా లూజుగా వదిలేసినందువల్ల అది ఏ విధంగానైతే ఒక నావ నది మీద వెళుతున్నప్పుడు ఆ గాలి ప్రభావంలో వచ్చేసి కొట్టుకుపోతుందో, అదేవిధంగా మన చైతన్యము కూడా ఒక్క ఇంద్రియము కంట్రోల్ వెళ్ళినందువల్ల కూడా కొట్టుకుపోతాం మనం. కొట్టుకుపోవడం అంటే మళ్ళీ భౌతిక ఇంద్రియతృప్తి యొక్క జీవితంలోకి ప్రవేశిస్తాం అనమాట. మనం అక్కడి నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాం. కరెక్ట్. సో ఆ విధంగా ఇంద్రియములు నిగ్రహించడం చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవడం. ఏం పర్వాలేదు ప్రభుజీ అన్నీ చేద్దాం, ఏం కాదు, అలా కాదు. తినే తిండిలో కూడా నిగ్రహం ఉండాలి. ఇప్పుడు నాలుకకి చాలా చాలా ఉంటుంది, ఫ్రైడ్ ఐటము, ఆయిలీ ఐటము, చాలా చాలా బిర్యానీ తినాలి, అది తినాలి. రైట్. మాంసాహారము, ఇవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహం లేనందువల్లే. సో ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు బెస్ట్ ఎలా చేయాలి? సాత్వికమైన ఆహారం తినొచ్చు. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు, నేను కాదు. అంటే కొంతమందికి అనిపించదు, మీరేంటి అలాగే మాట్లాడతారు. అరే డాక్టర్స్ చెప్తున్నారు సాత్వికమైన ఆహారం తినండి అనేది. రైట్. ఇంకా సాత్వికమే కాకుండా శుద్ధ సాత్వికమైన ఆహారం. శుద్ధ సాత్వికం అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ సాత్వికము శుద్ధ సాత్వికంగా మారిపోతుంది. కరెక్ట్. కేవలం సాత్వికం కాదు, శుద్ధ సాత్వికం, దాన్ని నైవేద్యం అంటారు, ప్రసాదం అంటారు. అలా తినాలి, అప్పుడు ఆటోమేటిక్గా టంగ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. రైట్. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఇంద్రియాన్ని భగవంతుడి సేవలో నియుక్తం చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ ఆటోమేటిక్గా మనసు మీద కూడా దీని ప్రభావం పడుతుంది, మనసు కూడా శుద్ధమవుతుంది. సో ఈ ఇంద్రియములకు మనసుకి రిలేషన్ చాలా క్లోజ్గా ఉంది. దీన్ని నిగ్రహిస్తే ఇది కూడా శుద్ధమవుతుంది, ఇంకా దీన్ని నిగ్రహిస్తే ఇది కూడా శుద్ధమవుతుంది. ఇంద్రియములను మంచిగా నిగ్రహించి భగవంతుడి సేవలో పెడితే ఆ ప్రభావం మనసు మీద కూడా వస్తుంది. మనసులో మంచి మంచి సంస్కారాలు క్రియేట్ అవుతాయి. మనసును కూడా నిగ్రహిస్తే ఏ విధంగా మనసును నిగ్రహించాలి? హరినామం చేయాలి, మనసును శుద్ధపరచాలి, మనసులో కృష్ణుడి స్మరణ తీసుకురావాలి. అలా చేస్తే ఇంద్రియములు కూడా కంట్రోల్లో వచ్చేస్తాయి. ఎందుకంటే మనసులో భౌతిక కోరికే రాలేదు నాకు. ఇప్పటిదాకా సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, ఇప్పుడు నా మనసు కృష్ణుడిలో ఎంత బిజీగా ఉందంటే అరే ఆ సిగరెట్ అలవాటే, ఆలోచనే మర్చిపోయాను. అలా అయిపోతుంది భక్తుల జీవితం. కరెక్ట్. నేను చూసాను, మన క్లాస్లో కూడా ఎంతోమంది నాకు చెప్పారు కూడా, స్టార్టింగ్లో వాళ్ళు మాంసాహారం చేసేవాళ్ళు, ప్రతిసారి సండే రాగానే మైండ్లో అదే వచ్చేది. ఇప్పుడు భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత భగవద్గీత వింటున్నాము, భాగవతం చదువుతున్నాము, క్లాసులు జపం చేస్తున్నాము, ఇన్ని మంచి మంచి అద్భుతమైన కార్యాలలో నా మనసును పెట్టిన తర్వాత అరే సండే ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలియట్లేదు. భక్తులకు అన్ని రోజులు ఒకే తీరుగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు భక్తి చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఆ ఆలోచనే రాలేదు ఇంకా. చూడండి, ఈ విధంగా ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది కదా, ఆ యొక్క ఇంద్రియ నిగ్రహం ఆటోమేటిక్గా వచ్చేసింది. రైట్. సో అదేవిధంగా మనసుని ఇంకా ఇంద్రియములను ఏదో ఒక రకంగా ఏనకేన ప్రకారేణ మనఃకృష్ణ నివేశయ అని చెప్పారు. ఏదో ఒక రకంగా మనసుని, బుద్ధిని, ఇంద్రియములను భగవంతుడి సేవలో పెడితే అది ఆటోమేటిక్గా శుద్ధమైపోతాయి అని చెప్పారు. సో అదే దమః అనే పదానికి ఇక్కడ అర్థం. సో దాని అర్థం అంటే ఇంద్రియ నిగ్రహము. దాంతోపాటు మనం మనో నిగ్రహం కూడా కొంచెం టచ్ బేస్ చేసాము. రైట్. రెండు కూడా రిలేటెడే. సో మనసుని ఎలా నిగ్రహించాలి దాని గురించి ఎన్నోసార్లు మనం పెద్ద పెద్ద పాయింట్స్ కూడా చర్చించాము, డీటెయిల్గా చర్చించాము పాస్ట్లో. సో అవన్నీ ఇప్పుడు నేను మళ్ళీ కవర్ చేయను.
యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్తే ఉంటుంది. మీరు ఒక టాపిక్ చూసుకోవచ్చు, మనసుని నిగ్రహించడం ఎలా అని 3 ఏళ్ల క్రితం ఒక టాపిక్ చెప్పాను ఇదే క్లాస్లో. సో మీరు అది చూసుకోవచ్చు. ఓకేనా? సో ఆ విధంగా సింపుల్ పాయింట్ ఏంటి, మనము హరినామము చేస్తే మనసు శుద్ధమవుతుంది. కరెక్ట్. భగవత్ సేవ చేస్తే ఇంద్రియములు శుద్ధమవుతాయి. సేవ, రైట్. ఒక చిన్న పూలమాల కూడా మీరు రోజు తయారు చేస్తున్నారు ఇంట్లో కూర్చొని, కేవలం కృష్ణుడికి అర్పించడం కోసం. దాంట్లో ఏమైంది, మీ ఇంద్రియములను మీరు ఉపయోగించారు, చేతులను, కళ్ళను, బుద్ధిని కూడా. కరెక్ట్. సూక్ష్మము కూడా స్థూలం అన్నీ కూడా యూజ్ అయిపోయాయి. సో ఆ విధంగా యూజ్ చేసి 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 సహజంగా భగవంతుడి పట్ల ఆకర్షణ, ప్రేమ మనకి కలుగుతుంది. ఇది భక్తి యోగంలో చేయాల్సినటువంటి కార్యాలు. ఓకే. సో హరిదాస్ ఠాకూర్ శుద్ధ భక్తుడు. తను ఒక చోట కూర్చొని ఎప్పుడు కూడా హరినామం చేసేవాడు. కంప్లీట్గా అబ్జార్బ్, నామాచార్య అని అన్నారు, ఆయనకు పేరిచ్చారు. ఆయన రోజుకి ఎన్ని మాలలు చేసేవాడు తెలుసా? 192 మాలలు. దాని అర్థం ఏంటంటే రోజుకి 20 గంటలు తను మాలలు చేసేవాడు. 20 గంటలు రోజు మాలలు చేయాలంటే ఎవరో చెప్తే చేసే పని కాదు అది. రుచి వస్తేనే చేస్తాడు ఒక వ్యక్తి. ఒప్పుకుంటారా? ఒక దాని పట్ల మనకి ఆసక్తి, రుచి కలిగితే, టేస్ట్ వస్తే అది ఎంతసేపు అయినా మనం చేస్తాం. నాకు గుర్తుంది, నేను కాలేజ్లో ఉండేటప్పుడు క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం అప్పుడు. సో 6 గంటలు 7 గంటలు కూడా క్రికెట్ ఆడేవాడిని. అసలు అలసటే లేదు. ఎందుకు? రుచి ఉంది కాబట్టి. ఏదైతే రుచి లేదో అప్పుడు మా నాన్నగారు అనేవారు, అక్కడ దుకాణానికి వెళ్ళి ఒక పని చేయరా, తీసుకురా అంటే దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. కరెక్ట్. కానీ 6 గంటలు క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. సో ఆ దుకాణానికి వెళ్ళి సామాన్ తీసుకురావాలంటే ఎందుకు వచ్చిన గొడవ, ఎప్పుడైపోతుంది, తొందరగా వెళ్తాను. అదే మనం జపం చేస్తున్నప్పుడు మనకు కూడా ఫీలింగ్ వస్తుంది, ఎప్పుడైపోతుంది జపము, ఎప్పుడు మాల పక్కన పెట్టేస్తాను, ఇవాళ 2 మాలలు అయిపోయాయి. అది అటువంటి ఫీలింగ్. దాని అర్థం ఏంటి, బాహ్యంగా చేస్తున్నాం కానీ మనసు అక్కడ లేదు. అందుకనే తొందరగా అయిపోతే మంచిది. నేను చెప్పాను కదా, మా నాన్నగారు దుకాణంకి వెళ్ళరా ఒక 2 లీటర్ పాలు తీసుకురా అంటే తొందరగా అయిపోతే మంచిది, వెళ్ళని వెంటనే వెళ్ళి మళ్ళీ క్రికెట్లో నా బ్యాటింగ్ ఉంది, అక్కడ బ్యాటింగ్ మిస్ అవుతుంది, మనసంతా అక్కడ ఉంది. సో అదేవిధంగా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఈ ఉదాహరణ చెప్పాను, హరిదాస్ ఠాకూర్ 192 మాలలు చేసేవాడు. తను వృద్ధుడైపోయాడు, జగన్నాథ్పూరిలో ఉండేవాడు చైతన్య మహాప్రభుల వారు అక్కడ. ఇది 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఓకే. ఇది చైతన్య చరితామృతం అనే గ్రంథంలో మనకు ఆచార్యులు రాసిచ్చారనమాట, అప్పుడు జరిగినటువంటి సందర్భాలన్నీ కూడా. సో వృద్ధుడైపోయాడు, వృద్ధుడైనప్పటికీ తను జపం మానేయలేదు, చేస్తున్నాడు. ఆ విధంగా అద్భుతంగా తను ప్రదర్శించేందుకు తనకు ఒక రుచి కలిగింది కాబట్టి, రైట్. సో ఆ రుచిలో ఉండి తను జపం చేసేవాడు. అప్పుడు స్టార్టింగ్లో చాలా యంగ్గా ఉన్నప్పుడు ఒక వేశ్య వచ్చి తనని మతి భ్రమించడానికి ప్రయత్నించింది. చాలా ట్రై చేసింది కానీ తను ఫెయిల్ అయిపోయింది. ఇంకా తను చాలా చాలా ఫేమస్ వేశ్య ఆ ఏరియాలో, లక్ష హీరా తన పేరు. లక్షల బంగారు ఆభరణాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాతే ఆ వేశ్య దక్కుతుంది అనమాట, అంత హై స్టాండర్డ్ అనమాట. సో అటువంటి వేశ్య ఈయనని మతి భ్రమించడానికి ట్రై చేస్తే హరిదాస్ ఠాకూర్ని టచ్ కూడా చేయలేకపోయింది ఆమె. ఎందుకంటే పూర్తిగా హరినామంలో ఎంత రుచి దక్కుతుందంటే ఈ రుచిని చూస్తే ఛీ అనిపిస్తుంది. యమునాచార్యుల వారు ఈ విషయం చెప్తారు. యదవధి మమ చేత కృష్ణ పదార విందే అని చెప్పారు. ఎప్పటి నుంచి అయితే నా మనసు, నా ఇంద్రియములు కృష్ణుడిలో నిమగ్నమయ్యాయో, తదవధి బత నారి సంగ స్మర్యమాణే భవత ముఖ వికార సుష్టు నిష్ఠీవనంశ అని చెప్తున్నారు. ఎప్పటి నుంచైతే నా మనసు ఈ విధంగా హరికథలో నిమగ్నమైందో, హరిస్మరణలో నిమగ్నమైందో, అప్పటి నుంచి ఈ భౌతిక సుఖాన్ని ఆలోచిస్తే కూడా అనిపిస్తుంది నాకు. చేయడం పక్కన పెట్టండి, ఆలోచిస్తే కూడా ఛీ, అందులో ఏం సుఖం ఉంది? హరినామంలో సుఖం ఉంది, హరికథలో సుఖం ఉంది, హరి భక్తిలో సుఖం ఉంది. ఈ విధంగా భక్తుల యొక్క చైతన్యము మారిపోతుంది. ఇదేదో చాలా పెద్దవాళ్ళు చేసిన పనేనే కాదు. ఈ కాలంలో మీరు చూస్తే ఇస్కాన్ సంస్థ ద్వారా జరిగే ప్రచారంలో 1000 మంది, లక్షల మంది కనెక్ట్ అవుతున్నారు. కనెక్ట్ అయిన తర్వాత సంవత్సరాలు వాళ్ళు భక్తి చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు ఒక రుచి కలిగింది కాబట్టి. ఇక్కడ ఎవరికైనా డబ్బులు ఇచ్చి మాల చేయించవచ్చా? మీరు 2 మాలలు చేయండి, మీకు నెలకి 500 రూపాయలు ఇస్తామండి. అలా చేస్తారు ఎవరైనా? ఎవరు అలా డబ్బుతో అది పని కాదు. మీకు ఎప్పుడైతే ఆ రుచి దక్కుతుందో మీరు కంటిన్యూస్గా చేస్తారు.
లక్షల మంది భారతదేశం బయట కూడా ఎంతో మంది, వాళ్ళకి హిందూ ధర్మము ఏది తెలియదు, కృష్ణుడు ఏది తెలియదు, కానీ వాళ్ళు మందిరానికి వచ్చి జపం నేర్చుకుంటున్నారు, ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రుచి దక్కుతుంది, జపం ద్వారా వాళ్ళకి బెనిఫిట్ దక్కుతుంది. రైట్. సో అందుకనే ప్రత్యేకంగా జపం చేయడం ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా మనసు శుద్ధమవుతుంది, చేతో దర్పణ మార్జనం అవుతుంది, ఇంకా ఇంద్రియములను భగవత్ సేవలో నియుక్తం చేయాలి. సో ఇది దమహ, ఇంద్రియ నిగ్రహం మరియు మనో నిగ్రహం గురించి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.